హైదరాబాద్ చుట్టూ ఎన్ని కిలోమీటర్స్ వరకు విస్తరిస్తుంది? రీజనల్ రింగ్ రోడ్ ఏంటంటే మనకి సిటీలో ఇంతకు ముందు ఐఆర్ఆర్ అని ఉండేది, ఇన్నర్ రింగ్ రోడ్. తర్వాత ఏమైపోయిందంటే అవుటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ అనేది వచ్చింది. అంటే ఒక సిటీ మొత్తానికి ఒక రింగ్ రోడ్ అన్నమాట చుట్టూ. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఈజీగా యాక్సెస్ అవ్వడానికి, ఎక్కువ టైం ట్రాఫిక్ లేకుండా ఈజీగా బయటికి వెళ్ళిపోవడానికి, ఈజీగా లోపలికి ఎంట్రీ అవ్వడానికి యాక్సెసిబిలిటీ కోసం వేసిందే ఇన్నర్, ముందు అవుటర్ రింగ్ రోడ్. మనకి దాని లోపల ఉన్నది ఇన్నర్ రింగ్ రోడ్. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అనేది ఇలా ఫుల్లీ మనకి డెవలప్ అయిపోయినాయి. దీని వల్ల ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంది, ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎప్పుడు వేస్తారు మనకి 2009, 2010 టైంలో వచ్చింది మనకి. ఆ టైంలో ఏంటంటే ఇప్పుడున్నంత ట్రాఫిక్ లేదు, ఇప్పుడున్నంత పబ్లిక్ పాపులేషన్ కూడా లేదు. కానీ అప్పుడు ఎందుకు వేస్తారు అది అంటే, ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి 10 నుంచి 20 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ కి ఎంత పర్సెంటేజ్ జనాలు రావచ్చు, సో జనాలు వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా గ్రోత్ అవుతుంది. సో ఇక్కడ ట్రాఫిక్ మీద బడ్డన్ పడకూడదు అంటే అన్ని అయిపోయినాక లాస్ట్ రోడ్ వేస్తా అంటే కాదు. సో రియల్ ఎస్టేట్ లో ఒక సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ పైసలు డబల్ అవ్వడం గ్యారంటీ. అవ్వకపోతే ఏమన్నా సంజయ్ గా అనాలి. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఆ ఫస్ట్ ఏంటంటే రోడ్ కనెక్టివిటీ. ఎక్కడైతే రోడ్ వస్తుందో రాసి పెట్టుకోండి, ఆ ఏరియా డెవలప్ అవుతుంది. రోడ్ అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్. ఇలా అమెరికా కూడా ఇంతలా డెవలప్ అయిందంటే ఫస్ట్ కారణం రోడే. సో రోడ్ కనెక్టివిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్రోత్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో అవుటర్ రింగ్ రోడ్ కూడా ఇంతకు ముందు ఏంటంటే అంత పెద్ద రోడ్ అవసరమా, గల్లీల సిమెంట్ రోడ్లకి గతి లేవు, గంత పెద్ద రోడ్ వేస్తారా, ఓన్లీ కార్లు తిరుగుతాయంట, మనం తిరుగుతామా, ఆటోలు తిరుగుతాయి, బైక్లు తిరుగుతాయి, గన్ని పైసలు ఎందుకు, దానికి టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మొత్తం పైసలన్నీ ఆగం చేసి వీళ్ళు అన్నారు. కానీ అలా ఒక్కసారి ఇమాజిన్ చేయండి, అవుటర్ రింగ్ రోడ్ లేకపోతే హైదరాబాద్ లో ఎట్లుండేది ట్రాఫిక్ కదా. అవుటర్ రింగ్ రోడ్ మీద కూడా ఇలా ట్రాఫిక్ అవుతుంది. సో ఇంతలాగా దాని యొక్క అవసరం మనకు వచ్చింది. సో నెక్స్ట్ ఇంకో 10 to 15 years తర్వాత, 20 years తర్వాత, ఒక 2 decades తర్వాత మనకి హైదరాబాద్ కి ఎంత మంది జనాలు రావచ్చు, యావరేజ్ గా మనకున్న లేటెస్ట్ సర్వేలు కావచ్చు, లేటెస్ట్ అప్డేట్స్ తీసుకుంటే మనకి 5 లక్షల మంది యావరేజ్ గా సంవత్సరానికి వచ్చిన 10 సంవత్సరాలకి ఎంత అవుతారు, 50 లక్షల మంది జనాభా అవుతారు. సో 50 లక్షల మంది జనాలకి ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఎన్ని హాస్పిటల్స్, స్కూల్స్, బిల్డింగ్స్ వస్తాయి. సో అప్పుడు ఏమవుతుందంటే సిటీ ఒకటే దగ్గర ఉంటే మొత్తం ఇంకా ఎక్కువ అయిపోతుంది. అందుకే సిటీ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. ఎక్స్పాన్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇంకొక రోడ్ వస్తే ఆ రోడ్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. సో ఓవరాల్ లోపల ఆల్రెడీ బాగా డెవలప్ అయిపోయింది, బాగా ఎక్స్పాండ్ అయిపోయింది, బాగా కాస్ట్లీ అయిపోయింది. సో అందరూ అక్కడ ఎఫర్ట్ చేయలేదు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ రాకముందు అక్కడ ఎకరం వేలల్లో లక్షల్లో ఉండేది. కానీ అలా అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎక్కడ కొనాలన్నా కొన్ని 100 కోట్లలో కూడా వచ్చేసాయి. 80 కోట్లు, 100 కోట్లు, 60 కోట్లు ఆ రేంజ్ కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ అందరు ఎఫర్ట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఇంకో 20 years తర్వాత సిటీ ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే సిటీ సరౌండింగ్ మనకి ఎక్కడెక్కడ గ్రోత్ అవ్వడానికి పొటెన్షియల్ ఉంది, సిటీ నుంచి ఎంత డిస్టెన్స్ వరకు పెరగవచ్చు, ఓఆర్ఆర్ నుంచి ఐఆర్ఆర్ కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కి ఎంత డిస్టెన్స్ తీసుకురావాలి, ఎన్ని స్టేట్లను కలపాలి అంటే ఎన్ని జిల్లాలను కలపాలి మనకి డిస్ట్రిక్ట్స్ అనేది ఒక ప్లాన్ తోని ఇప్పుడున్న ఎస్టిమేషన్ వచ్చేసి 350 కిలోమీటర్లు, 350 కిలోమీటర్స్. ఓఆర్ఆర్ అనేది 158 కిలోమీటర్స్. సో 158 కిలోమీటర్స్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 350 కిలోమీటర్ వస్తుంది మనకి. అంటే ఇప్పుడు దాదాపు 7 నుంచి 8 డిస్ట్రిక్ట్స్ ఏవైతే కలుస్తున్నాయి దీంట్లో. సో ఇక్కడ వరకు అంతా ఏమవుతుందంటే రీజనల్ రింగ్ రోడ్ ఒక్కటే కాదు, దీన్ని బేస్ చేసుకొని రేడియల్ రోడ్స్ వస్తాయి, దీన్ని కనెక్ట్ చేసే రోడ్స్ వస్తాయి, ఓఆర్ఆర్ టు ఐఆర్ఆర్, ఐఆర్ఆర్ టు RRR వరకు కూడా ఇవన్నీ కనెక్టింగ్ రోడ్స్, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వస్తాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇందాక చెప్పిన కదా, రోడ్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ వస్తుంది, అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ ఎక్కడో అడవిలో పోయి ఏరన్నా ఎక్కడేస్తారంటే ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ ఈజీగా ఉంటుందో అక్కడ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా, ఇంకేదైనా ప్రొడక్షన్ చేసినా అక్కడ నుంచి ఈజీగా నేను సప్లై చేసే విధంగా ఉండాలి, ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఉండాలి, ఇంపోర్ట్ చేసుకునే విధంగా ఉండాలి అని చూస్తారు. సో అట్లా మనకి ఓఆర్ఆర్ నుంచి ఇలా RRR వరకు ఎక్కువ యాక్సెసిబిలిటీ వస్తుంది. సో ఈ RRR రావడం వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజులలో హైదరాబాద్ మీద ట్రాఫిక్ తగ్గుతుంది. అండ్ జనాలు వచ్చినప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే సిటీ ఎక్స్పాండ్ అవ్వడానికి ఈజీ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల అండ్ రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రేట్స్ ఖచ్చితంగా అప్రిషియేషన్ వస్తుంది, పెరుగుతుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్ లో ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇప్పుడు మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఎక్కడ వరకు ఉంది, ఓఆర్ఆర్ లోపలే ఉంది. సో ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు HMDA లిమిట్స్ ఎక్స్పాండ్ చేస్తామంటున్నారు. సో ఇది ఎక్స్పాండ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇదంతా కూడా HMDA లో కలుస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతుంది.
ఇక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇక్కడ సపోర్ట్ చేయడానికి గవర్నమెంటే ముందుకు వస్తుంది. రోడ్లు ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ ఇస్తుంది, డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తుంది, వాటర్ కనెక్షన్ ఇస్తుంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏంటంటే మనకి ఒక మణిహారంగా మారబోతుంది. అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కొనలే, అప్పుడు తక్కువలో ఉండే, చాలా మంది చెప్పారు, నేను కొనలేకపోయినా, నా ముంగటే రోడ్ వేసారు, అట్లా ఎవరైతే చెప్పుకునే వాళ్ళు ఉన్నారో ఇప్పుడైనా వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ రాకముందే ఇన్వెస్ట్మెంట్ చేయండి. వచ్చినాక చూద్దాం, అది ఎప్పుడైతుందో, ఇంకా 20 ఏళ్ళు అవుతుందో, ఇట్లా అనుకుంటే మాత్రం మనం అక్కడే ఉంటాం. సో డబ్బు నుంచి డబ్బు సంపాదించాలి, తొందరగా డబ్బు గుడ్లు పెట్టాలంటే ఏం చేయాలి? రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కొన్న వాళ్ళు ఎట్లయితే నాది ఒక ప్రాపర్టీ ఉంది అని చెప్పి కాలర్ ఎగరేసుకొని గర్వంగా చెప్తారో, అట్లా రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక 20 years తర్వాత అదే పరిస్థితి అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక విజన్ తో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేను రేపు పొద్దుగా అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది అనట్లేదు. ఇట్ టేక్ సమ్ టైం. 1 decade టైం తీసుకోండి. కొందరు ఉంటారు 10 సంవత్సరాలు ఆగాల అంటారు. కానీ ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా మంచి రిటర్న్స్. రియల్ ఎస్టేట్ లో ఒకటి బండ గుర్తు పెట్టుకోండి మీరు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ లో మీరు చెక్ చేసుకోండి కావాలంటే, గతంలో నుంచి కూడా ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఉన్నారో, వారెన్ బఫెట్ గారు కూడా ఏమంటారంటే, ఆయన కూడా సక్సెస్ఫుల్ బాగా అయింది, డబ్బు నుంచి డబ్బు బాగా ఎక్కువ సృష్టించారంటే ఆఫ్టర్ 60. ఆయన ఏం నమ్ముతారు అంటే, నేను స్టార్ట్ చేసింది 25 or 28 years అన్నాడు ఆయన, కానీ నేను ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేసేది ఉండే ఇన్వెస్ట్మెంట్స్ అన్నాడు. అండ్ లాంగ్ టర్మ్ లోనే ఎప్పుడైనా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ఏజ్ ని బట్టి, అంటే టైం ని బట్టి అది కంపౌండ్ అవుతూ పోతుంది. ఓవర్ నైట్ లో కాదు. ఓవర్ నైట్ లో వచ్చేటువంటి స్కామ్ ఉంటాయి. రేపు పొద్దుగాల డెవలప్ అయిపోతుంది, రేపు పొద్దుగాల ఇంకో సిటీ వచ్చేస్తుంది, ఈడ ఈ బిల్డింగ్లు వచ్చేస్తాయి, ఈడ ఈ డెవలప్మెంట్ వచ్చేస్తాయి, రేపే అవుతుంది, ఎల్లుండి అవుతుంది అంటే కాదు. మినిమం ఒక 5 to 10 years ఇస్ మినిమం డ్యూరేషన్. ఎక్కడ మీరు ప్రాపర్టీ కొన్నా ఇది బండ గుర్తు పెట్టుకోండి. అండ్ గతంలో 20 సంవత్సరాల ముందుకి ఇప్పుడున్న రేట్ కి ఏవైతే పెరిగినాయో, సేమ్ ఇలాగనే నెక్స్ట్ 20 ఏళ్ళు కూడా కాదు, అట్లా కూడా కాదు. కాబట్టి మనం ఏంటంటే ఓవర్ ఎస్టిమేషన్ చేయకుండా మనం మినిమం ఇప్పుడు పెడుతున్న దానికి బ్యాంక్ లో వచ్చే వడ్డీ కంటే 2 రూపాయలు ఎక్కువ వస్తాయా రావా, సేఫ్ గా ఉంటుందా లేదా, ఇది చూసుకొని మాత్రమే మనం ప్రాపర్టీ కొనాలి. అది మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొనొచ్చు, ఓపెన్ ప్లాట్ కొనొచ్చు, ఫ్లాట్ కొనొచ్చు, ఇలా ఎనీథింగ్ కొనొచ్చు. ఏది కొన్నా కూడా ఏంటంటే ఓవర్ ఎస్టిమేషన్ చేయకండి. అక్కడే దెబ్బపడుతుంది మనకి, అక్కడే మోసాలు జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా సరే మినిమం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఈ డబ్బు నేను ముట్టను, ఇది నాది కాదు అనుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేకపోతే అనవసరంగా కక్కుర్తి పడి, అందరు కాదు కొందరు అనవసరంగా ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని, కొందరు ఆ గ్రీడీనెస్ పోయి, ఆశకు పోయి, అత్యాశకు పోయి పైసలు పెట్టి అది రేట్లు పెరగక ఆ రియల్ ఎస్టేట్ డెవలపర్లను తీసుకోవడము, ఏజెంట్లను తీసుకోవడము, ఇండస్ట్రీని తీసుకోవడము, నా పైసలు ఆగమైపోయినాయని చెప్పుకోవడం తప్ప ఏమీ మిగలదు. కాబట్టి ఒక బ్రదర్ గా నేను జెన్యున్ గా కస్టమర్ తరఫు నుంచే మాట్లాడతా. ఎనీ కస్టమర్ కంపెనీకి వాళ్ళ ఫేవర్ అయ్యేటట్టు మాట్లాడాలి. ఎందుకంటే ఒక బ్రదర్ లాగానే చెప్తున్నా. అందరు ఫాలో అవ్వాలని రూల్ కూడా లేదు. మీ పైసలు సేవ్ కావాలి, మీరు సేఫ్ సైడ్ ఉండాలంటే రియల్ ఎస్టేట్ లో 8 సంవత్సరాల నుంచి ఉన్నా, నా గురువులు 40 ఏళ్ల నుంచి ఉన్నారు, కొన్ని వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ లో ఆడితే వచ్చిన వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, ఏదైనా నిజాయితీగా చేయి, అమ్ముకోవడం కోసం అబద్ధాలు చెప్పకు. ఇంకోటి ఏంటంటే పైసల కోసం చూడకు, ఇలా కాకపోతే పైసలు వస్తాయి. ఒక స్టేజ్ వచ్చినాక పైసలు చూసి 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 నువ్వు బెజార్ అయిపోతావు. నువ్వు చూడని పైసా కాదు, పైసలు అనేది వస్తూనే వస్తాయి. నేల తల్లిని నమ్ముకొని పనిచేసిన ఎవ్వరు కూడా ఈ రోజు వరకు కూడా మోసపోయినట్లేదు, ఈ రోజు కూడా ఆకలితో పడుతున్నట్లేదు. బిజినెస్ అవుతుంది. కాకపోతే ఏంటంటే నువ్వు జెన్యున్ ఉండాలి. కస్టమర్ ఏదన్నా జెన్యున్ చెప్పు. ఒక కస్టమర్ పోతాడేమో, కానీ నీ జెన్యునిటీ బాగుంటే ఇలా ఒక కస్టమర్ పోతే 100 కస్టమర్ వస్తారు. కానీ నువ్వు అమ్ముకోవడం కోసము, ఒక పూట కడుపు నింపడం కోసము నువ్వు ఏదో తొందరపడి ఒకటి సేల్ చేసుకున్నావు అనుకో, 6 నెలల తర్వాత 1 year 5 years తర్వాత కస్టమర్ వచ్చి పీకల మీద చూస్తున్నాడు, అమ్మి పెట్టు అంటాడు. అప్పుడు ఎడికి నమ్ముతావు. కాబట్టి ఏదన్నా ఓపెన్ గా ప్రాంప్ట్ గా చెప్పండి, వాళ్ళకి క్లియర్ గా సజెషన్ ఇవ్వండి అని చెప్తాను నేను. కాబట్టి మీరు ప్రాపర్టీ కొనే ముందు మినిమం 3 years కంటే ముందు డబల్ అయితే అంటే నమ్మకండి. మినిమం 3 years కంటే బిఫోర్ మీ ప్రైస్ డబల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది అని లంబా చూడ ఎప్పుడొకడు అవి నమ్మకండి. నేను కూడా చెప్పాను అట్లా. మినిమం 5 years, 6 years to 7 years నేను గ్యారంటీ చెప్పగలను. అది ప్రైమ్ లొకేషన్ అయితే పక్కా డబల్ అవుతుంది. ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ప్రైమ్ లొకేషన్ అండ్ ఇఫ్ యూ వెయిట్ ఫర్ 6 to 7 years, గ్యారంటీ ఇట్ విల్ బికమ్ డబల్ గ్యారంటీ అవుతుంది. అండ్ ఈ టైంలో ఇంకో మాట చెప్తున్నా, రీజనల్ రింగ్ రోడ్, ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి 2025లో చెప్తున్నా నేను. ఈ రీల్ కావాలంటే కట్ చేసుకోండి, వీడియో కావాలంటే సేవ్ చేసి పెట్టుకోండి. 2030 తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. కనీ విని ఎరగని స్థాయిలో రీజనల్ రింగ్ రోడ్ లోపల రేట్లు పెరగబోతున్నాయి. అండ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ నుంచి అగైన్ మళ్ళీ చెప్తున్నా,
కనెక్టింగ్ బాగుంటే, ప్రైమ్ లొకేషన్స్ ఉంటే అగైన్ ఒక 10 కిలోమీటర్స్ వరకు అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది. కాబట్టి రీజనల్ లింక్ రోడ్ లోపల, రీజనల్ లింక్ రోడ్ దాటిన తర్వాత మన బడ్జెట్ తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కువ బడ్జెట్ లేదు, నేను అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేను అనుకుంటే ఇప్పుడు డిటిసిపి లిమిట్ లో 10 నుంచి 15 వేలలో మంచి మంచి బిట్లు వస్తాయి ఇన్సైడ్ రీజనల్ లింక్ రోడ్ ట్రిపుల్ ఆర్. హెచ్ఎండిలో అయితే కనుక అగైన్ ఒక 15,000 నుంచి 30,000 లోపు, 40,000 లోపు మంచి మంచి బిట్స్ వస్తాయి. అంతా కూడా ఎఫర్ట్ చేయలేను అనుకుంటే డిటిసిపి లిమిట్స్ లో ఇంకో 10 కిలోమీటర్లు వెళ్ళండి, ఇంకో 20 కిలోమీటర్లు వెళ్ళండి, కానీ అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మనకి అక్కడ నుంచి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని కొనండి. మా ఇంటి పక్కకేనే రోడ్ పోతుంది కదా అన్న కూడా రేట్లు పెరగవు. ఆ ఇంటి పక్కకే రోడ్ పోయినా అక్కడ ఎక్కడానికి దిగడానికి యాక్సెస్ ఉండాలి. సో ఆ యాక్సెస్ చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనం రోడ్ కి దగ్గర ఎంత ఇంపార్టెంట్, మనకి ఒక ప్రైమ్ లొకేషన్ అంటే అక్కడ కంపెనీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా, అక్కడ సరౌండింగ్ మనకి అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఇది చూసుకొని కొనండి. అప్పుడు మాత్రమే మీకు హై అప్రిషియేషన్ రావడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంటే దూరం వెళ్ళండి. హైవే నుంచి 5-10 కిలోమీటర్లు వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 50 కిలోమీటర్లు వెళ్తున్నారు అనుకోండి, 60 కిలోమీటర్లు వెళ్ళండి, 70 వెళ్ళండి. కానీ మీరు అదే అమౌంట్ లో తక్కువ బడ్జెట్ లో కానీ ఎక్కడైనా సరే దూరం వెళ్ళాలన్నా సరే ప్రాపర్టీ కొనండి. తక్కువలో ఉంది కదా అని కొనడం మానేయద్దు. ఇప్పుడు కొనడం మానేస్తే ఖచ్చితంగా రీజనల్ లింక్ రోడ్ చుట్టుపక్కల ఎవరైతే ప్రాపర్టీ డబ్బులు ఉండి కొనకుండా నెగ్లెక్ట్ చేస్తారో డెఫినెట్లీ దే విల్ రిగ్రెట్. అండ్ ఎవరైతే ఇలా రిస్క్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దే విల్ నెవర్ రిగ్రెట్. ఇది మాత్రం గ్యారంటీ చెప్తున్నాను. కాబట్టి రిగ్రెట్ అవ్వకూడదు, ఉండాలి. మనం డబ్బు నుంచి డబ్బు సృష్టించాలి అంటే తక్కువ బడ్జెట్ లో ఒక మంచి ప్రాపర్టీ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరుగుతుంది. ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే ఆ డెవలపర్ మంచి డెవలపర్ కాదా, వాళ్ళకి మార్కెట్ లో రెప్యుటేషన్ ఉందా లేదా, చెప్పిన డెవలప్మెంట్ చేస్తారా లేదా, ఇది చూసుకోవాలి. ఓడింగ్ చూసి హీరోయిన్లు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయగానే, హీరోలు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయగానే తొందరపడి పోతే మాత్రం ఆగమైంది. ఎందుకంటే మీరు చెక్ చేసుకోండి, పేర్లు ఎందుకులే కానీ టాలీవుడ్ లో, బాలీవుడ్ లో, హాలీవుడ్ లో పెద్ద పెద్ద ముఖాలు ఏవైతే వస్తాయో స్క్రీన్ మీదకి, ఆ కంపెనీలలో వందల ముఖాలు ఉంటాయి. అది ఎవరు చెప్పరు. ఇప్పుడు మనం చూస్తున్నాం న్యూస్ వల్ల, ఏ కంపెనీ పేరు అని నేను చెప్పండి, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి హీరోలని, హీరోయిన్లను చూడొద్దు. వాళ్ళకేం వస్తారో అడ్వర్టైజ్ చేసిపోతారు. 3D ఇమేజెస్ చూపించగానే, విజువల్ ఎఫెక్ట్స్ పెట్టగానే ఇట్లా అయిపోతుంది, అట్లా అయిపోతుంది అని మనకి డెమోలు చూపించగానే టెంప్ట్ అవ్వద్దు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవరికి ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఎవరికి తెలుసు, ఎవరు మార్కెట్ లో నిలబడి ఉన్నారు, ఎవరికి మార్కెట్ లో అవేర్నెస్ ఉంది, వాళ్ళని చూసి అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రాపర్టీ కొనండి. నా దగ్గర కొనండి అనట్లేదు, ఎందుకంటే మేము అట్లాంటి సర్వీసెస్ ఇస్తాం. ఎందుకంటే మాకు ఒక కస్టమర్ కాదు, మేము టైర్డ్ అయి ఉన్నాం. మా దగ్గర అన్ని కాల్స్ వస్తే అన్ని మంది మాకు ఫాలోఅప్ చేస్తారు. మేము ఎందుకంటే వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇస్తాం. కాబట్టి మేమేదో మంచిగా ఉన్నా, నేను కరెక్టే, నేను ఒక్కనే మంచి అనట్లేదు. మార్కెట్ లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంది జెన్యూన్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అప్రోచ్ అవ్వండి. కానీ ప్రైస్ విషయం దగ్గర టెంప్ట్ అవ్వద్దు, ఆఫర్ల దగ్గర టెంప్ట్ అవ్వద్దు. మీరు ప్రాపర్టీలు కొంటున్నారు, ప్రాపర్టీ మీదనే చూడండి, లీగల్ గా క్లియర్ ఉందా లేదా, అది సేఫా కాదా, ఆ ఏరియాకి పొటెన్షియల్ ఉందా లేదా, ఇవి చూడండి. పైసలు తక్కువ వస్తున్నాయా, ఆఫర్లు వస్తున్నాయా, గోల్డ్ వస్తుందా, బ్యాంకర్షిప్ వస్తుందా, ఇది చూడకండి. ఇది చూసి మీరు వెళ్తే కనుక మోసపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లా నేను చాలా ఎక్స్పీరియన్స్ అయినా. మొన్న కూడా కంపెనీ పేరు చెప్పొద్దు, 400 కోట్లు వేసుకొని పోయిందంట, ఎక్కడో కాదు, హైదరాబాద్ అని. మళ్ళీ సో రోజు కంపెనీలు పుట్టుకొస్తున్నాయి, పుట్టగొడుగులా వస్తూనే ఉంటాయి. రాత్రి బోర్డు పెడితే రాత్రి బోర్డు దింపేస్తాయి. కాబట్టి అట్లాంటి కంపెనీలలో పోతే మనం గుసాయిస్తాం, పైసలన్నీ కూడా పోతాయి, అన్ని ఆగమైతాం. నెత్తి నోడు కొట్టుకోవాలి. అప్పుడు అమ్మ అయ్యా అబ్బా అని కూడా ఏం చేయలేదు. ఇక కొందరు ఏమనుకుంటారు సార్, హెచ్ఎండి అప్రూవల్ ఉంటే సాలిగా అన్ని క్లియర్ ఉన్నట్టు, డిటిసికి అప్రూవల్ ఉంటే సాలిగా అన్ని క్లియర్ ఉన్నట్టు. మీకు తెలియదు 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక ల్యాండ్ మీద. అది నేను రీసెంట్ టైంలో తెలుసుకున్నాక ఫ్యూజ్ లో ఎడిపోయినాయి. రియల్ ఎస్టేట్ లో ఇంకా నేను చాలా తెలుసుకోవాల్సింది అనిపించింది. అంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ దో 8 years నుంచి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డీల్స్ చేసినాక కూడా నాకు ఇప్పుడు ఇంకా దాని లోపల దిగే కొద్ది తెలుస్తా ఉందన్నమాట. కాబట్టి దయచేసి రియల్ ఎస్టేట్ లో ఎక్స్పర్ట్ సలహా తీసుకోండి. మాకంత తెలుసు, వాళ్ళ సజెషన్ మేము ఎందుకు తీసుకోవాలని నేను ఎప్పుడు అట్లా అనుకోను. అండ్ చాలా మంది 99% పీపుల్ అట్లా అనుకోరు, 1 or 2% ఉంటారు. వీళ్ళు ఏంటంటే అందరు సజెషన్ తీసుకుంటా ఉంటారు. కూరగాయల వాళ్ళ సజెషన్ తీసుకుంటారు, ఊర్లో ఇంకేదైనా పంచాయతీ తీసుకున్న వాళ్ళ అందరు సజెషన్ తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మీరు ప్రాపర్ గా నాలెడ్జ్ తీసుకోండి. ఎందుకంటే నేను ఒక్కొక్క ట్రైనింగ్ కి more than 80,000 నుంచి 1 lakh రూపీస్ పెడతాను. అన్ని నేను ఏ ట్రైనింగ్ వెళ్ళినా కూడా విఐపి సీట్లను కూర్చుంటాను. ఎందుకంటే మా సార్ అన్నాడు, ఎప్పుడైనా సినిమా జోన్కి పోతే లాస్ట్ సీట్ లో కూర్చోరా, మంచి వ్యూ ఉంటుంది అన్నాడు. కానీ నేర్చుకోవడానికి పోయినప్పుడు ఫస్ట్ సీట్ లో కూర్చోరా అన్నాడు. అందుకే నార్మల్ టికెట్ 20,000 30,000 ఉన్నా కూడా విఐపి టికెట్ కి పోతా. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వినడానికి వస్తుంది నాకు ఆపర్చునిటీ.
అట్లా డబ్బులు పెట్టి లక్షలు పెట్టి ట్రైనింగ్ అయ్యి లక్షలు మా మీద ఖర్చు పెట్టి మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకుంటాము. ఉత్తగానే అయితే ఆ మార్కెట్ లో మేము ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తాం, కార్ మెయింటైన్ చేస్తాం, మా రూమ్ రెంట్ ఉంటాయి, మా మెయింటెనెన్స్ ఉంటాయి, ఇవన్నీ ఎట్లా నుంచి వెళ్తాయి? సో మేము కూడా ₹2 సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి ఛార్జ్ చేస్తున్నాం. వి యాడ్ వాల్యూ, దెన్ వి ఆస్క్ మనీ. మేము వాల్యూ యాడ్ చేయకుండా పైసలు అనే రకం కాదు కదా.